ఎప్పుడు చాలా మేబీ టైం నుంచి ఆన్లైన్ ఎప్పుడు చూసినా చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి పనులు చేస్తారు. ఐ లవ్ దట్. ఫ్యాన్స్ చాలా మంచి ఇండివిజువల్ గా వాళ్ళ కెపాసిటీలో ఫ్యాన్స్ వాళ్ళు ఇండివిజువల్ కెపాసిటీలో చాలా మంచి పనులు చేస్తారు. నాకు అనిపిస్తుంది అదే వాళ్ళు ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో నార్త్ లో చాలా మంది ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, చాలా సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కదా. వీళ్ళందరూ సినిమా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా చాలా మంచి చేస్తారు. మంచి ఎనర్జీ కదా. ఇదంతా ఒక మంచి క్లాస్ మనం వాడచ్చు. సినిమా టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా ఎనర్జీ అంతా కలిసి మంచి మనం వాడచ్చు. అప్పటికి నా మనసు ఉంది. ఇవాళ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి రిలీజ్ అయిందంటే అందరూ కలిసి ఏదో మంచి అంతే. మంచి అంతే. అంటే ఇంతమంది ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ అంటే ఇంతమంది చాలా మంచి ఇంతమంది కలిసి ఇంతమంది యంగ్స్టర్స్ ఇంతమంది ఫ్యాన్స్ మంచి పని వాడాలని నా కోరిక. అండ్ మీరందరూ కూడా ఇండివిజువల్గా చాలా మంచి చేస్తారు. అండ్ ఇవాళ అసోసియేషన్ ఇంత లెవెల్ రావడానికి ఫస్ట్ నుంచి వర్క్ నా టీం, నేను జనరల్ నా టీం నా ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏరియా ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏరియా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫస్ట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను మా మధ్యవాసులు స్టార్ట్ చేయాలి. నేనంటే దాని కనిష్టం నా ఇంటి పేరు ఫస్ట్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. చూడండి సార్ అప్పుడు ఇష్టం కాబట్టి మధ్యవాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకున్నాను ఇప్పుడే అదే ఇప్పుడు ఎప్పుడు చూస్తే ఇక్కడ బస్సు పని తీసేసి కాస్తే బిఏఎస్ డబ్ల్యూఎస్ చేసుకోవాలి సార్. అపేక్షలు రాలేసిన వాసు ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలనేది నాకంటే ఎక్కువ తక్కువ ఉండేది అనమాట. ఇలా ఎలా సార్ ఫ్యాన్స్ కలెక్ట్ చేయాలి, ఉపయోగించాలి, నేను ఎంత మోటివేట్ బాగా పని జరిగింది. సో ఇవాళ అసోసియేషన్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ మా పని వాసు. థ్యాంక్ యూ వాసు. అండ్ అఫ్కోర్స్ నేను చెప్పట్లేదు ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వచ్చే పర్సనే మా శరత్. నాతో ఎంతో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు శరత్ వాటి వల్ల ప్రొడ్యూసర్. సో వెరీ నైస్. ఒక్కొక్కరు ఇండివిజువల్ గా నాతో జర్నీ స్టార్ట్ చేసి ఎవరికైనా ఇండివిజువల్ గా పెరుగుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా మా శరత్ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళందరితో ఎన్నో కంటాపడి మోస్ట్ ఆఫీస్ మా శరత్. ఆ శరత్ కి అలాగే మా ఆఫీస్ లో ఉన్న ఆర్కి అర్జున్కి అనుకోదు. నాకు పనిచేసే నా ఆఫీస్ బాయ్ డేవిడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకో అదే మెంబర్స్ మా పంచాయతీ మా ఆఫీస్. అంటే నా ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ కి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైమ్ లో నేను చెప్పాల్సింది మా ధర్మేడి అంటే మూమెంట్ నేను లాస్ట్ ఇయర్ చూసి ఒక టాపిక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ కదా నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ కావాలి, ఇంతమంది అసోసియేషన్ కావాలి, వాళ్ళందరినీ ఒక యూ వాంట్ టు గెట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ టు వన్ డైస్ అండ్ డూ సంథింగ్ నైస్. అండ్ ఈ అందరూ బ్యాగ్ వేసుకున్నారని మా వాసు ఐడియా నచ్చింది. నాకు కూడా స్టైల్ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా వాళ్ళందరూ మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కామింగ్ దిస్ ఆర్గనైజేషన్. అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి
Keep the fire on. నేను ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఈ ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటి అప్రోసియేషన్ ఇలాంటి అకేషన్ అయినప్పుడు నా మనసులో ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉన్నాను. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమనుకోండి, ఇది 1 day. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. You should look at yourself like a battery. Every day 100% charge అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోతుంది. ఈ 100% అనేది అది టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 రూపాయలు అనుకో, ఏ ఎఫర్ట్ వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది ఏది వాడతావు అనేది నీ ఇష్టం. నేనేం చెప్తానంటే ఈ 100% ఎనర్జీ నీకు నచ్చిన విషయాలు బాగుంది. నీకు నచ్చిన విషయాన్ని మాత్రం 1% కూడా ఖర్చు పెట్టి నీకు ఎవరు నచ్చలేదా వాళ్ళని నువ్వు హేట్ చేసి వాళ్ళని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. విషయం ఎవరైనా చేసి పెట్టాలి. ఎగ్జాక్ట్ వదిలే, ఖర్చు పెట్టు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటికి చేస్తావు అంతే తప్ప నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎనర్జీ. అందరూ కలెక్టివ్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏ నెగిటివ్ లో తీసుకెళ్ళి ఒక మంచి పని చేయండి. ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయి సినిమాకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయాలి. 100 విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఎంజాయ్ చేయరు. కానీ ఒక అనవసరమైన హేట్మెంట్, అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మీ టైం చాలా వాల్యుబుల్. మీ టైం ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి. మీరు చదువుకోండి, కూడా చేసుకోండి. మీకు నచ్చిన విషయం మీరు ఖర్చు పెట్టండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థాంక్యూ సో మచ్. This is the whole because a lot of people over here have found honestness as well. Thank you. Thank you. So I'd like to repeat the last thing in English. I would like to say, please think of yourself as like a battery which has got 100% charge. Do not use your battery for things you don't like. Please don't waste it for negativity. Please don't use it for hating. Use it for things you love. Watch a movie. Like a girl if you like. Study, build on your career, build on your body, dance, do whatever you want to do, things that you love. But do not waste it even 1% on things that you hate, things that you don't like. The best way to hate something is by avoiding it. Thank you. I'd like to appreciate all the fans and congratulate them. They've done a wonderful job on April 8th for my birthday. చాలా నచ్చిందా మీ అందరూ కలిసి ఒక ప్రాపర్ వన్ గుడ్ డే ఫర్ ఇయర్ అని మీరు స్టార్ట్ చేసి హెచ్పివి వ్యాక్సిన్ మీరు తీసుకెళ్ళిన విధానం దాని రకరకాల ఎన్నో మంది చూసిన పేపర్ కవరేజ్ ప్రతి కవరేజ్ నేను చూసాను నమ్మండి
ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో, ప్రతి కవరేజ్ చూసారు. నేను చాలా గర్వించాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.